రిసీవర్స్ అని ఫిక్స్ చేసావా? ఏమైంది? ఇవాల్టి హీరోవి నువ్వేరా. థ్యాంక్స్ కెప్టెన్. ఎస్, మెయిన్ సోర్స్ సిగ్నల్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. ట్రేసింగ్ నా. లొకేషన్ దొరికిందా? లేదు విజయ్, నార్మల్ మినిటార్ సిగ్నల్ కన్నా స్ట్రెంగ్త్ మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫారెస్ట్ అంతా ఒకే లెవెల్లో చూపిస్తుంది. స్పెసిఫిక్గా ఒక క్వీన్ బీ రూపం ఎలా మిగతా వాటికన్నా డిఫరెంట్గా ఉంటుందో మినిటార్ కింగ్ రూపం కూడా తప్పకుండా వేరై ఉండాలి. ఇంత స్ట్రెంగ్దీ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయగల యాంటెన్నా ఉందంటే ఒక రఫ్ క్యాల్కులేషన్ని బట్టి మినిటార్ కన్నా 1000 రెట్లు పెద్దదై ఉండాలి. What the hell is that? ఏం జరిగింది కెప్టెన్? మినిటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టావా? లేదు, కనిపెట్టడం కుదరలా. వాట్స్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్ కర్నా? మన శత్రువు ఎవరో కనిపెట్టడం కెప్టెన్. కరెక్ట్. విజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు విక్రమ్. నా కంట్రోల్లో లేకుండా ఏమున్నా నాకు నచ్చదు. నాన్నతో వీడు వద్దని చెప్పి మార్చేద్దామా? వీళ్ళందరూ ఢిల్లీలో నీ కింద పనిచేసే చెంచాగాళ్ళనుకున్నావా? ఇండియన్ ఆర్మీ ముందు నీ డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఏవీ పనిచేయదు. డిఫెన్స్ మినిస్టర్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. మన పని అయ్యే వరకు విజయ్ని కంట్రోల్లో ఉంచడానికి జనరల్ని యూజ్ చేసుకుందాం. నన్ను కూడా అలాగే యూజ్ చేసుకొని పని అయిపోగానే పక్కన పడేస్తావా? యూజ్ చేసుకుంటాను, కానీ పక్కన పడేను. కాజ్ యూఆర్ టూ రిచ్ అండ్ పవర్ఫుల్ టు త్రో అవే. మినటాస్ మన యాక్షన్స్ని కంట్రోల్ చేయగలమన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రాబ్లం అర్జెన్సీని పెంచింది. నిన్న ఫారెస్ట్లో ఏం జరిగింది? సడన్గా 10-15 మినిటార్స్ మా మీద అటాక్ చేశాయి జనరల్. యువర్ లాయింగ్ కెప్టెన్. మినటార్స్ వచ్చినప్పుడు ట్యాంక్స్ లో నుంచి ఎందుకు దిగారు? మీకైనా మీ కెప్టెన్ ఏం జరిగిందో చెప్పారా? నీ వల్ల నీ టీమ్మేట్స్ కి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? ఇక నువ్వు చేసే ప్రతి మూవ్ నాకు తెలియాలి. ఫిక్స్ కెమెరాస్ ఆన్ ఆల్ వెహికల్స్ గోయింగ్ ఇంటు సెక్టర్ 42. జనరల్ ప్లీజ్, కెమెరా మాత్రం వద్దు, నేను చెప్పేది వినండి. కెప్టెన్, నేను చెప్పేది నువ్వు వినాలి. హైరార్కీని మర్చిపోవద్దు. నీ యూనిఫామ్ మీద ఉన్న ఆ 3 స్టార్స్ ని పీకేస్తే నీ ఐడెంటిటీ ఏంటో ఆలోచించుకో. ఢిల్లీ నుంచి ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. మినటార్స్కున్న బయాలజికల్ వీక్నెస్ కనిపెట్టేశాం. ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే మీకు మాత్రం మినటార్ వదిలిన పాయిజన్ పనిచేయకపోవడానికి గల కారణం ఆ వీక్నెసే, మార్ఫిన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. కామన్ యూసేజ్లో మార్ఫిన్ ఒక పెయిన్ కిల్లర్. మీ షోల్డర్ పెయిన్ కోసం మీరు యూజ్ చేస్తున్న టాబ్లెట్స్
నొప్పిని తగ్గించడానికి మీ నర్వ్ రిసెప్టర్స్ ని బ్లాక్ చేస్తాయి. అదే విధంగా మెనటార్ వదిలిన పాయిజన్ ని మీ బ్రెయిన్ కి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. మనకి మార్ఫిన్ జస్ట్ పెయిన్ కిల్లర్ మాత్రమే. మినటార్ బాడీలోకి అది కొంచెం క్వాంటిటీ వెళ్ళినా అది అసలు ప్రాణాలతో ఉండదు. మినిటాస్ని మనం గెలవగలం అన్న విషయాన్ని కార్తీ మనకి ప్రూవ్ చేశాడు. కార్తీ తన లెగ్ ఇంజరీ కోసం వేసుకున్న పెయిన్ కిల్లర్స్ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. మార్ఫిన్ వాడి బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నందువల్ల మినిటార్స్ వాడిని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాయి. కష్టపడి మనందరినీ వాడు కాపాడాడు. కానీ వాడు మాత్రం వాడిని కాపాడుకోలేకపోయాడు. ఎందుకు కెప్టెన్ దీన్ని ఇంత అర్జెంటుగా తెప్పించారు? కెమెరా తాలూకు ఫీడ్ మొత్తం డైరెక్ట్గా ల్యాబ్ కంట్రోల్ రూమ్కి రావాలని కీర్తి చెప్పింది. కుదరదని వెళ్ళి నీ అక్కకి చెప్పు. హే, మేము అక్క తమ్ముళ్ళం కాంగా. ఓ అదా మ్యాటరు. సారీ. మా నాన్న ఎవరో మీకు తెలుసా? తెలుసు. చూడమ్మా, ఆ గుడారం మాత్రమే నీది, ఈ దేశం కాదు. ఎందుకు కెప్టెన్ వాడు అనవసరంగా పట్టించుకుంటారు? హార్డ్వేర్ ఇస్ ఆల్వేస్ సుపీరియర్ టు సాఫ్ట్వేర్. కెమెరాలన్నీ ఆఫ్ అయిపోయేలాగా ఒక మాస్టర్ స్విచ్ రెడీ చేశాను. ఒట్టే చెప్తున్నా వాళ్ళు నువ్వేరా హీరో. థ్యాంక్స్ కెప్టెన్. కెప్టెన్, మన ప్లాన్ ఏంటి? ప్లాన్ చాలా సింపుల్. మినటార్ కింగ్ని చూసిన వెంటనే మన కెమెరాస్ని ఆఫ్ చేయాలి. లెట్స్ గో. రేపు ఉదయం మన టీం మాత్రమే సెక్టర్ 42కు వెళ్తున్నాం. మినటార్ కింగ్ని చంపుతున్నాం. కానీ మనం ఆ మినటార్ కింగ్ ఉన్న లొకేషన్ని కనిపెట్టడం ఎలా? ఆల్రెడీ కనిపెట్టేశాం, మీరే మర్చిపోయారు. What the hell is that? జనసంచారమే లేని చోట ఎలా? ఇది బ్రిటిష్ పీరియడ్లో కట్టిన మినరల్ ఫ్యాక్టరీ అయి ఉంటుంది. బ్రిటిష్ పీరియడ్ లో వర్కర్ దా ఇది? కాదు, ఈ బాడీ రీసెంట్గా డీకంపోజ్ అయింది. Oh my God.
ద మినటార్ కింగ్. దాని హోల్ బాడీ మొత్తం ఒక జైంట్ బయో రేడియో సిగ్నల్ యాంటెన్నానే. రేపు పాయిజన్ బాంబ్స్తో వచ్చి పని ముగించేద్దాం. వెళ్ళిపోదాం విజయ్. ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఈ ఫ్యాక్టరీలో ఇంతకు ముందు ఏదో జరిగింది, మనం చూసేద్దాం. మీ ల్యాబ్ ప్రైవేట్ హెలికాప్టర్ ఎలా ఆర్మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చింది? సెక్టర్ 42లోకి ఎప్పుడు ఫస్ట్ టైం వచ్చారు? చెప్తాను. 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి వచ్చాము. ప్రపంచంలోనే రేర్గా దొరికే మినరల్స్ టాంటలం, నయోబియం, మాలిబ్డినం, ఈ మినరల్స్ అన్నీ ఈ హిమాలయన్ కొండ ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఎయిర్ప్లేన్ ఇంజిన్స్, రాకెట్స్, శాటిలైట్స్ తయారు చేయడానికి ప్రపంచం మొత్తం చైనా దగ్గర నుంచే ఇవన్నీ కొనుక్కుంటోంది. ఇండియాలో ఇవి ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రాసెస్ చేసే ఫ్యాక్టరీకి ఏ ఎన్విరాన్మెంటల్ బోర్డు ఒప్పుకోదు, అసలు పర్మిషన్ ఇవ్వదు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఫ్యాక్టరీని రెనోవేట్ చేసి యూజ్ చేస్తే ఏ పర్యావరణవేత్త దీన్ని క్వశ్చన్ చేయలేరు, అడ్డుకోలేరు. ఇది బార్డర్లో ఉంది కాబట్టి సింపుల్గా ఒక ఆర్మీ ఎన్ఓసీ ఉంటే సరిపోతుందని విక్రమ్ వాళ్ళ నాన్న పరశురామ్ చెప్పారు. ఎన్ఓసీ ఒక వారంలో వచ్చేస్తుందనగా ఫ్యాక్టరీ వర్క్ మొదలెట్టేద్దామని ఒక టీంని పర్మిషన్ లేకుండా ఇక్కడికి పంపించాం. కానీ వాళ్ళు తిరిగి రాలేదు. మా ప్లాన్ మొత్తం ఆ మినటోర్స్ నాశనం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వాల్యూ 5,000 crores. నేనెవరిని మోసం చేయలేదు విజయ్. మీలాంటి వాళ్ళని మార్చలేం, అంతమూ చేయలేం. మేమే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీద నువ్వు నన్ను కానీ ఇండియన్ ఆర్మీని కానీ మోసం చేయలేవు. కెప్టెన్, ఒకరిని సాక్రిఫైస్ చేయకుండా మనం ఈ మిషన్ని ఫినిష్ చేయలేం. మినటార్ కింగ్ మీద బాంబ్ ప్లాన్ చేయడానికి నేను ఒక్కడనే వెళ్తాను. ఈస్ దట్ అండర్స్టూడ్? ఈస్ దట్ అండర్స్టూడ్? Yes, Captain. కెప్టెన్ విజయ్ తన టీంలో ఉన్న అందరి లైఫ్స్ తో ఆడుకుంటున్నాడు. వాళ్ళతో మాట్లాడడానికి రేడియో కమ్యూనికేషన్ ఏదైనా ఉందా? లేదు జనరల్. కెప్టెన్ విజయ్ ఇది మీకు ఇమ్మన్నారు జనరల్.